ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓయూ బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్టసభలో రిజర్వేషన్ల సాధనకై బీసీ విద్యార్థి దీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆర్ అరుణ్ కుమార్, గుజ్జ సత్యం హాజరయ్యారు. రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు. ఓయూ బీసీ విద్యార్థులు 60% ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటి చేస్తే బీసీలు తిరగబడతారని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణచివేయడాన్ని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైన బీసీ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరిస్తోందని హెచ్చరించారు. విద్యార్థుల దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షకు ఇప్పటివరకు ఆర్ కృష్ణ గారు, నారగోని గారు, కంజాబిత్ సంస్థ చైర్మన్ అనిల్ గారు, ఇతర సామాజికవేత్తలు, ఉద్యమ సంస్థ నాయకులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మిత్రులారా, 42% రిజర్వేషన్ల ధ్యేయాన్ని సాధించడమే ధ్యేయంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష కార్యక్రమంతో ఆరంభించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులను, విద్యా సంస్థలను, విద్యార్థుల ఉద్యమ సంస్థలందరినీ కూడా భాగం చేస్తూ కార్యాచరణ రూపొందించడం జరిగింది. మనం తెలంగాణలో దాదాపుగా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. మరి అలాంటి పోరాటాల గడ్డలో బీసీ ఉద్యమము గడిచిన సంవత్సరం క్రితం నుంచి తెలంగాణ కులగణన నుంచి మొదలైంది. మీరు చూస్తే ఆధిపత్య కులాలు తెలంగాణ కులగణన నుంచి వాళ్ళ కుట్రలు తెరలేపిరు. బీసీల సంఖ్య తగ్గించడం, ఓసీల సంఖ్యలు పెంచడం, రకరకాల కుట్రలతోటి ఈరోజు 42% రిజర్వేషన్లు తూతూ మంత్రంగా కంప్లీట్ చేసామన్నట్టుగా కోర్టుల దగ్గర పోయేసరికి అవి కొట్టుడు పోయే విధంగా జరిగి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 50% సీలింగ్ అనేది తప్పు. ఎందుకు 50% సీలింగ్ రాజ్యాంగం ఉందా, ఇక్కడ ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ లో అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక రాబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల 40% బిల్లును కేంద్రం పంపిందో, కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సమావేశంలో ఆమోదింపజేసి ఈ బిల్లుకు రాజ్యాంగ సభలో చట్టం చేసి 9 పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థుల దీక్ష ఈ రోజుతో 4 జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో అన్ని యూనివర్సిటీ విద్యార్థులు కొంత కూడా కదిలి ఈ బీసీ ఉద్యమాన్ని చేస్తాసుకోవాలని కోరుతా ఉన్నాం.